హాయ్ అండి, వెల్కమ్ టు రమ్యాస్ రుచులు. మనం ఈరోజు చేసే బీరకాయ శనగపప్పు మసాలా కూరకి ఒక స్టీల్ కడాయి తీసుకున్నాను. స్టీల్ కడాయి వాడుకోవాలి అనుకుంటే అది హీట్ అయిన తర్వాత ఒక డ్రాప్ ఆయిల్ వేసి అది అట్లా రోల్ అవుతుందో లేదో చూడండి. అవుతుంటే పర్ఫెక్ట్, రెడీ టు యూస్. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, నువ్వులు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి కలుపుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా. అటు ఇటు తిప్పుకోండి, మాడిపోకుండా చూస్తా. మనం ముందుగా నానబెట్టుకున్న 1/2 కప్పు పచ్చిశనగపప్పుని వాటర్ తీసేసి ఉల్లిపాయలతో పాటు వేసి ఫ్రై చేసుకోండి. ఇవి కనీసం 2 అవర్స్ నానాలి. 2 అవర్స్ నానితేనే అవి రెడీ టు కుక్ అన్నమాట. లేదంటే గట్టిగా ఉంటాయి. లేదంటే మీకు అంత టైం లేదు, అప్పటికప్పుడు డిసైడ్ అయితే కుక్కర్లో కానీ పెట్టేసుకొని ఒక విజిల్ వేయించుకోండి అంతే. ఆ తర్వాత వాటర్ తీసేసి తీసుకొచ్చి మళ్ళీ మీరు కంటిన్యూ చేసి కుక్ చేసేసుకోవచ్చు. మీరు ముందే ప్లాన్ చేసుకునే లెక్కైతే ఇట్లా నానబెట్టుకొని ఒక 2 అవర్స్ ముందు కుక్ చేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు ఎంత బాగా నానితే కూర అంత టేస్ట్గా ఉండిద్ది. అలానే కూర వండేటప్పుడు ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది. మనం తినేటప్పుడు పంట కింద తగిలి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపోను ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఉప్పు, పసుపు బాగా కలిసిన తర్వాత అందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోండి. బీరకాయ ముక్కలు బాగా కలిసేలాగా పైకి కిందకి కలుపుకోండి. బీరకాయ ముక్కల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి, అందుకని వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ మళ్ళీ తీసి మధ్య మధ్యలో కదుపుకుంటూ అట్లా ఉడికించుకోవాలి. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. మధ్య మధ్యలో తీస్తాం, మళ్ళీ కదుపుకుంటూ వాటర్ ఎంత వచ్చింది చూసుకుంటూ ఉండండి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచండి, హైలో పెట్టద్దు. సిమ్కి మీడియంకి మధ్యలో కానీ సిమ్లో కానీ పెట్టుకోండి. ఇప్పుడు చూసారండి, వాటర్ అంతా బయటకు వచ్చేసేసింది. ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోతే మనం కారం, గరం మసాలా వేసేసుకోవచ్చు. ఇంక మూత పెట్టద్దు, మూత తీసి పక్కన పెట్టేసేసి వాటర్ అంతా ఎగిరిపోయేదాకా తిప్పుకుంటూ ఉండండి. ఇందులోకి నేను కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసాను. ఒక చిన్న టేబుల్ స్పూన్ గరం మసాలా, కారం అవి వేసుకొని కూడా బాగా కలుపుకొని తిప్పుకోండి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కలుపుకోండి. కొత్తిమీర అంతా కూడా బాగా కలిసేలాగా తిప్పుకోండి. ఇప్పుడు కూర అంతా వాటర్ ఎగిరిపోయి బాగా దగ్గర పడాలి. అలా దగ్గర పడేలా కలుపుకుంటూ చూసారండి, దగ్గర పడింది, కూర రెడీ అయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి.